హలో ఆల్, ఇవాళ స్పెషల్ మినప సున్నుండలు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ. ఎందుకంటే నాకు సున్నుండలు చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎక్కువ తిన్ను స్వీట్, బయట ఎలా చేస్తారో ఏంటో అని. బట్ ఇవాళ ఇంట్లో అమ్మ చేతితో చేపించుకొని తినబోతున్నా. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, ఇక్కడ నేనైతే పొట్టు తీయకుండా ఉన్న మినపప్పుని సిమ్లో పెట్టి వేయిస్తున్నా. అది చాలా ఎర్రగా వచ్చేంత వరకు వేపాలి, లేకపోతే తినేటప్పుడు నోటికి అంటుకుపోతుంది. సో మేమైతే ఒక్క కప్పుతో పొట్టు ఉన్న మినపప్పునే తీసుకొని వేపుతూ ఉన్నా. సో ఇవాళ ఎందుకో నాకు క్రేవింగ్స్ ఉండే స్వీట్ తినాలి అని చెప్పి. సో అందుకే ఆల్ ఆఫ్ సడన్ సున్నుండల ప్రోగ్రామ్ పెట్టాం. ఇది ఎంత ఓపికతో వేపితే అంత మంచిగా టేస్టీగా వస్తుంది. నేనైతే కొలత కోసం ఈ బౌల్తో తీసుకున్నా. సో ఏ బౌల్తో అయితే మినపప్పు తీసుకుంటామో అదే బౌల్తో ఈక్వల్గా మనం బెల్లం కూడా తీసుకుంటే సరిపోతుంది. ఓవర్గా కూడా అవసరం లేదు. కొంతమంది షుగర్ వేస్తారు, బట్ షుగర్ అంత హెల్దీ కాదు కదా. సో బెల్లం వేస్తే టూ గుడ్, యమ్మీగా కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ వేపి వల్ల చేయి పడిపోయేలా ఉంది. సో ఇలా వేపాక ఒక బేసన్లో తీసుకున్నాం. అండ్ అందులో కొంచెం బియ్యం వేసాము, 1 టేబుల్ స్పూన్ అంతా. అండ్ ఒక 3-4 యాలకులు వేసుకున్నాం. బికాస్ మిక్స్ చేసేటప్పుడే అన్నీ మిక్స్ అయిపోతే ఫ్లేవర్ అండ్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగా వస్తుంది. ఫ్లేవర్ అదే వస్తుందమ్మా. ఇక్కడ 4 తీసుకున్నాం. సో ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు మురంగా అనిపిస్తుంది. సో మరీ మెత్తటి పిండిలా కాకుండా కొంచెం బరక వదిలేసి మిక్స్ చేయాలి. కిచెన్ అంతా మెస్సీగా ఉంది, ఏమనుకోవద్దు. సో బరకగా మిక్స్ చేసిన దాంట్లో హాఫ్ పిండి పక్కన పెట్టి మిగిలిన హాఫ్తో బెల్లం వేసుకొని ఈసారి మళ్ళీ కొంచెం మిక్సీ పట్టాలి. బికాస్ బెల్లం కూడా మంచిగా పిండిలో మిక్స్ అయిపోవాలి కదా. సో అందుకు కిచెన్ మొత్తం మెస్సీగా ఉంది. అవాయిడ్ ఇట్. సరిపోద్ది. ఎప్పుడైతే ఈ బెల్లం అండ్ మిగిలిన పిండి మిక్స్ చేసుకుని వచ్చేసాక చూడండి, పొట్టు మినపప్పు కాబట్టి కొంచెం కలర్ వేరేగా వస్తుంది. చాయ్ మినపప్పు కన్నా ఇది సున్నుండల కలర్ కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది. సో బెల్లంతో మిక్స్ చేసేసి తీసుకొచ్చాక ఇలా ముద్దలు ఉండలు ఏమి ఉండకుండా మంచిగా ప్లెయిన్గా నీట్గా సాఫ్ట్గా ఇలా కలుపుకుంటుంది మమ్మీ. కొంచెం సేపు ఇలా కలిపేసి ఉండలు లేకుండా పెట్టుకుంటే సున్నుండలు బాగా వస్తాయి. ఈవెన్ నేను కూడా హెల్ప్ చేయడానికి నా హ్యాండ్ కూడా పెట్టేసాను మధ్యలో. అమ్మ కలపలేను అంటే మరి పల్లెటూరులో పిండిలాగా ఆడేసినాను. నేను కూడా రెసిపీస్ నేర్చుకున్నాను. హెల్ప్ లేకుండా చేద్దామని, బట్ అది అవ్వట్లేదు. మమ్మీ హెల్ప్ కావాల్సిందే. సో మంచిగా నెయ్యి, ఒక గిన్నెడు నెయ్యి బాయిల్ చేసుకొని ఇందులో వేసా. కలర్ చూసారా ఎంత మంచిగా మారిందో బ్లాక్కి. నెయ్యి ఇంత ఎక్కువే పడుతుంది సున్నుండలకి, బికాస్ పిండి అంతా పీల్ చేస్తుంది నెయ్యిని. అది ఎంత తేమగా ఉంటే ఉండలు మీకు అంత మంచిగా వస్తాయి. మేము ఇక్కడ ఉండలు కాకుండా మాకేదో వేరే షేప్లెస్ వచ్చింది అది. బట్ టేస్ట్ అయితే సున్నుండలు అదిరిపోయినాయి. లేకపోతే రౌండ్గా బదులు వంకర టెంకర పోతున్నాయి. మాకు చుట్టడం రాలేదేమో, అవి ఎట్లెట్లనో షేప్లెస్ వచ్చినాయి. బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చేద్దామని చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇలా వచ్చాయి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఉండలు చూడదామని చూస్తున్నారు. మీరు కలుపుకునేటప్పుడు నెయ్యి వేస్తూ కలుపుకుండా ఒకేసారి వేసేయద్దు. ఒకేసారి వేసేసిన పొడిగా అయిపోద్ది, కొంచెంసేపటికి ఆరిపోయినట్టు అయిపోద్ది. సో కొంచెం నెయ్యి వేసుకుని చుట్టుకుంటూ ఉంటే మీకు చాలా బాగా వస్తాయి. నాకైతే వాళ్ళ టేస్ట్ చాలా బాగా అనిపించింది. మేము తక్కువ కన్సిస్టెన్సీగా చేసాం, ఎందుకంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఒకటేసారి ఒక 100-200 ఎందుకు అని జస్ట్ ఒక 10-15 అయితే సరిపోతుంది.
కానీ మళ్ళీ 15-16 days తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. అది ఇంకా కొంచెం ఎంత మెత్తగా మురుము కాకుండా తక్కువ మురుము ఉండాలి. మనకు కలుపుతూ ఇట్లా ఉండలు చుట్టుతూ ఉంటే మీకు కొంచెం షేప్ బాగానే వస్తుంది. మాకైతే అంత షేప్లెస్గా వచ్చాయి, మాకు ఉండలు చుట్టూ రాలేదు సరిగ్గా. ఇవన్నీ చేశాను. ఇది ఇవాళ సున్నుండలు మేకింగ్ వీడియో. ఐ థింక్ ఆ సున్నుండలు చూసారు, రౌండ్గా రాకుండా వేరే షేప్ వచ్చింది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. బిలీవ్ మీ, మాకు చుట్టటం రాలేదు బేసిక్గా. అంటే ఎక్కువ పిండి వంటలు ఏమి ఇంట్లో చెయ్యము, అలవాట్లేదు. సో బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. మ్యాక్సిమం హోమ్ ఫుడ్డే తినండి, చాలా హెల్దీ అండ్ చాలా మంచిది. అండ్ ఇలాంటి రవ్వ లడ్డూలు, సున్నుండలు ఇలా ఇంట్లో హోమ్ మేడ్ తింటేనే చాలా చాలా బెటర్. ఏంటంటే మనకు తెలుస్తుంది మనం చేతులతో చేసుకున్న వంట కాబట్టి, అండ్ క్వాలిటీ కూడా అంత బాగా తెలుస్తుంది. అండ్ ఒక్కోసారి టేస్ట్ అటు ఇటు అయినా మనం చేసుకున్నది మనకి చాలా బాగా అనిపిస్తుంది. ట్రై ఇట్. సో గుడ్ నైట్, బై బై. దిస్ ఇస్ ఫర్ ది డే.